తెలంగాణ విద్యాశాఖ అధికారులు 10th ఫలితాలను విడుదల చేస్తున్నారు. లైవ్ చూద్దాం. అంటే లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఉంది వాళ్ళ పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్. మరి లాస్ట్ ఇయర్ అయితే ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇష్యూ కాదు కదా. ఓవరాల్గా మాత్రం నౌ దిస్ ఇయర్ నుండి ఎక్కడైతే వెనక అయిందో ఎందుకు వచ్చిందో వెరిఫై చేసి వీ విల్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్. పిల్లల ఇన్పుట్ పెరగాలి తప్ప రిజల్ట్ పెంచడం కాదు. మెయిన్ ఏంటంటే రిజల్ట్ పెంచడం అనేది మీరు చెప్పే దాంట్లో టైట్ అంటే మిగతా వదిలేశారు, ఇక్కడ టైట్ ఉందన్నట్లు మీనింగ్ ఉంది. సో అది కాదు అక్కడ ఉద్దేశం. అంటే ఇన్పుట్ ఏమైనా ఇష్యూ ఉందా, టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నది అంతా వెరిఫై చేసి లెట్స్ సీ వాట్ ఈస్ ది బెస్ట్ వే. తర్వాత మీడియం వైజ్ కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్స్తే కూడా ఈ ఇయర్ పెరిగింది. తెలుగు మీడియంలో లాస్ట్ ఇయర్ 72.58 అయితే ఈసారి 80.71. ఇంగ్లీష్ మీడియంలో తగ్గింది కూడా పెరిగింది. 90.50 అయితే 93.74. హిందీ ఉర్దూ మీడియంలో కూడా పెరిగింది. అట్లా ఓవరాల్ కూడా పాస్ పర్సంటేజ్ ఇస్ ఇంక్రీజ్డ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ జీరో రిజల్ట్స్ వచ్చినాయి వాటిలో స్కూల్స్లో అయితే లాస్ట్ ఇయర్ 25 స్కూల్స్లో జీరో రిజల్ట్స్ అయితే ఈసారి ఓన్లీ 6 మాత్రమే. అందులో 4 ప్రైవేటు, 2 ఎయిడెడ్. లాస్ట్ ఇయర్ 13 ప్రైవేట్ ఉండే, 9 జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉండే. ఈసారి జిల్లా పరిషత్ స్కూల్స్ 100% రిజల్ట్స్ అంటే జీరో రిజల్ట్స్ ఎవరికి లేదు. This is regarding last year and this year comparison. అంటే ఇప్పుడు కంపారిటివ్గా చూస్తే ఫెయిల్ అనేది ఎక్కువ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్సే